హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, అహ్మదాబాద్లో విమానం కాలిపోయింది. ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే అందరూ 242 మంది చనిపోయారు. అందులో ఒక్కడు మాత్రమే బతికిపోయాడండి. మిగతా వారందరూ కూడా చనిపోయారు. అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు, ముసలి వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఇలా జరగడం అనేది మన దురదృష్టమని అనుకోవాలండి. ఎందుకంటే మన టెక్నాలజీ అనేది పెరిగిపోతుంది, కానీ దాని నుంచి ప్రమాదాన్ని ఎలా బయటపడాలో అనేది మనకు తెలియట్లేదు. ఒకప్పుడు మన పూర్వీకులు టెక్నాలజీని అంతగా వాడుకునే వాళ్ళు కాదు, కానీ వాళ్ళు ఎక్కువ కాలమే జీవించేవాళ్ళు. కానీ మనము టెక్నాలజీ అనే పేరుతో ఎక్కువ సంతోషాలని కోరుకుంటూ ఉన్న జీవితాన్ని పాడు చేసుకుంటున్నామేమో అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే మనిషి సాధారణ జీవితాన్ని కూడా బతకొచ్చు, అందులో అసలు డౌటే లేదు. కానీ మనం ఎక్కువ ఆశలు పెంచుకొని, ఎక్కువ కోరికలు పెంచుకొని ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి అని అనడంలో, అంటే అనుకోవడంలో తప్పేం లేదు. కానీ అలా అనుకోవడంలో మనము సక్సెస్ సాధిస్తున్నామా లేకపోతే ఓడిపోతున్నామా, మనకు నిజంగా సంతోషం దొరుకుతుందా, లేదంటే ఇలా బాధల్లో చిక్కుకుపోతున్నామా అనేది మాత్రం చాలా కన్ఫ్యూజన్గా ఉందండి. అసలు ఇలా జరగడము, అంటే ఫ్లైట్లో ఇలా 242 మంది చనిపోవడము, వాళ్ళ శరీరాలు చూస్తుంటే ఎంత బాధగా ఉందంటే మొత్తం కాలిపోయాయండి. ఒక యాష్ మాత్రమే మిగిలింది. అసలు అందులో కూడా చాలామంది మత ప్రచారం గురించి చెప్తున్నారు, కానీ మనము అన్నిటి గురించి ఆలోచించాలండి. మన పోయిన ప్రాణాలు మాత్రం వాళ్ళవి తిరిగి రాలేవు. వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని, వాళ్ళు ఏ లోకంలో ఉన్నా కూడా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరి వాళ్ళు మళ్ళీ ఈ లోకంకి తిరిగి రావాలని కోరుకుంటున్నామండి. చూడండి, ఇలా జరగడం అనేది అసలు మనము చేయకూడని పని అండి. అసలు టెక్నాలజీలో ఏదో లోపం ఉంది అని నాకు అర్థమవుతుంది. కానీ దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఒకటే అండి, మనిషికి ఎన్ని డబ్బులున్నా, ఎన్ని ఆస్తులున్నా, మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా, ఏమి సాధించినా కూడా ఏదో ఒక రోజు అనేది ఈ లోకాన్ని వదిలి వెళ్ళక తప్పదు. ఎవరైనా సరే, అడొక్క తినేవాడైనా, ఒక కోటీశ్వరుడైనా, ఒక 10 కోట్ల బిల్డింగ్ కట్టినవాడైనా, తినడానికి తిండి లేనివాడైనా సరే, అసలు నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో అనేది మాత్రం ఊహించలేడు. అది అది మన జీవితము ఏం జరగబోతుంది అనేది మాత్రం పరమాత్మ చేతిలోనే ఉంటుంది. అందుకనే చూడండి, జీవితంలో మనము ధర్మంగా బతకడానికి ప్రయత్నిద్దాము. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనము ఎవ్వరిని బాధ పెట్టకుండా, ఎవ్వరిని చిన్న మాట కూడా అనకుండా, మన జీవితం ఏముందో ఆ జీవితంలో మనం సంతోషంగా ఉండడానికి, వీలైతే ఇతరులు సంతోషంగా ఉంచడానికి చూద్దాము. అంతేకాని మీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని బాధ పెట్టకండి. ఎందుకంటే మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన మన కర్మలే మనకు తిరిగి వస్తాయి. కాబట్టి ఒక్కోసారి మనకి ఎన్నో అనుభవించాలని రాసి ఉంటుంది, కానీ కర్మరూపైన అవి అనుభవించకుండానే మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే దానికి మనం చేసుకున్న కర్మలే కారణమవుతాయి. అందుకే చూడండి, మీకు ఎంత డబ్బున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఏమి జరిగినా కూడా మీ ద్వారా కానీ, మీ పిల్లల ద్వారా కానీ ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఒక కన్నీటి చుక్క కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. చూడండి, ఇలా డబ్బులు ఉన్నాయి కూడా అని ఎప్పుడు విరవీగకండి, డబ్బులు లేవని కూడా బాధపడకండి. అయితే మనము మనిషి ఏం జరిగినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. చూడండి, వీళ్ళ అందరికీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. బై బై.